ఫ్రెండ్స్ నమస్తే. టుడే కలెక్షన్స్ హ్యాష్ మ్యాప్ గురించి చెప్దాం అనుకుంటాం. కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్లీ ఏంటంటే స్ట్రింగ్ డూప్లికేట్స్లోని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు స్ట్రింగ్ డూప్లికేట్లోని ఇంకొక అంటే మోడల్స్ చేయమని. హ్యాష్ మ్యాప్ యూస్ చేసి ఎలా డూప్లికేట్స్ ఎంట్రీ చేయాలో చెప్దాం అనుకుంటున్నాము. కలెక్షన్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కోసం అన్నమాట. మనం యాక్చువల్లీ మెయిన్ కలెక్షన్స్ దేనికి యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ రిఫరెన్సే కదా అంటే ఒకటి ఉంటే సరిపోతుంది కదా అనవచ్చు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్పస్ ఉంటుందన్నమాట యూజ్ చేయడానికి. ఇప్పుడు ఎరేస్ కూడా ఉన్నది. బట్ ఎరేస్ ఏంటంటే ఎక్కువ ఫిక్స్డ్ అనమాట. అంటే ఒకసారి మనం ఎరే డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మనం ఏమైనా యాడ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయాలంటే మనకి కష్టం అనమాట. దానికోసమే కలెక్షన్స్లోనే ఎరే లిస్ట్ ఇలా ఇచ్చారనమాట. హ్యాష్ మ్యాప్ ఇవన్నీ కూడా కలెక్షన్స్లోనే ఉండమన్నమాట. సెట్, హ్యాష్ మ్యాప్, ఎరే లిస్ట్, ఇవన్నీ లిస్ట్స్ ఇవన్నీ కూడా కలెక్షన్స్లో ఉంటాయి అనమాట. అయితే ప్రోగ్రాంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు హెచ్ అనే ఒక క్లాస్ తీసుకుంటే ఫంక్షన్ తీసుకున్నాం అనమాట. సేమ్ ఎప్పుడులాగే రిమూవ్ డూప్లికేట్స్ అని అందులోని ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం స్ట్రింగ్ ఎస్ అని. హ్యాష్ సెట్ తీసుకున్నాం. హ్యాష్ సెట్లో ఏంటంటే మనం టైప్ డిక్లేర్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం టైప్, వాల్యూస్ రెండు కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. సో అక్కడ హ్యాష్ సెట్ కూడా ఇక్కడ ఏంటంటే మనం స్కానర్ క్లాస్కి ఎలాగైతే మనం చేసుకున్నామో ఇది కూడా ఒక క్లాస్ అనమాట. దానికి తీసుకుంటే ఎగ్జిస్టెంట్ తీసుకుని న్యూ హ్యాష్ సెట్ దానికి క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్ బిల్డర్ ఆర్ఎస్. సేమ్ స్ట్రింగ్ బిల్డర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ప్రీ డిఫైన్డ్ క్లాస్. దానికి మళ్ళీ ఆర్ఎస్ మనం వేరియబుల్ తీసుకుని దాన్ని రిఫరెన్స్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే కలెక్షన్స్కి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అని మనం చెప్పుకోవాలి వేరియబుల్ అనే దానికన్నా. అయితే ఇక్కడ మ్యాపింగ్ జరుగుతుంది. మ్యాపింగ్ ఎలా చేస్తున్నాం అంటే మనం తీసుకున్నాం కదా వేరియబుల్లోని మొత్తం మనం ఒక వర్డ్ ఎంటర్ చేసామంటే లెటర్ ఇండెక్స్ కదా అక్కడ తీసుకుంటాం. యాక్చువల్లీ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఇండెక్స్ కన్సిడర్ చేస్తారు ఏదైనా సరే. ఇండెక్స్ కన్సిడర్ చేసినప్పుడు ఏంటంటే 1 by 1 ప్రతి లెటర్ ఒక లెటర్ నుంచి ఇంకో లెటర్కి దాంట్లో ఇనిషియలైజ్ చేసి ఈ రెండు కంపేర్ చేసుకొని ఏదైతే డూప్లికేట్ ఉందో దాన్ని రిమూవ్ చేసి ఒరిజినల్ లేదా డూప్లికేట్ మీన్స్ సేమ్ లెటర్ ఒకే లెటర్ సేమ్లా ఏదైతే వస్తుందో దాన్ని రిమూవ్ చేసుకొని ఏదైతే డిఫరెంట్గా ఉన్నదో దాన్ని కదా మనకి ఇక్కడ ప్రింట్ చేయాలి. అందుకని ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ కంటైన్స్ సి అంటే సిలోనే ఒక ఉన్న వాల్యూ ఆల్రెడీ తీసుకున్నది కానీ ఒకవేళ లేకపోతే అదేంటంటే అపెండ్ చేస్తుంది అనమాట. అపెండ్ చేసి డిఫరెంట్గా ఉన్న లెటర్స్తోని వర్డ్ ఫామ్ చేసి చూపిస్తుంది. లేదు అంటే ఎగ్జిస్ట్ ఒకవేళ సేమ్ లెటర్ ఉంటే యాడ్ చేస్తుంది అనమాట. exist.add.c అనేసి చూపిస్తుంది. ఏంటి ఇక్కడ ఆల్రెడీ లెటర్ టు లెటర్ కంపేర్ చేసిన తర్వాత ఏ లెటర్ అయితే ఉన్నదో దానికి సేమ్ లెటర్ పక్కన పెట్టి మిగతాది అపెండ్ చేస్తుంది అన్నమాట. చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్తాం కదా ఏదైనా మన నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిన తర్వాత సేమ్ మళ్ళీ అదే లెటర్ ఉన్నదనుకో ముందు లెటర్తో కంపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అది రిమూవ్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఉంటే అది అప్పుడు మనం దాన్ని రెస్పాన్స్లో కదా మనం స్టోర్ చేసుకుని మనం రిటర్న్ ఏం చేస్తున్నామంటే రెస్పాన్స్లో ఏదైతే స్టోర్ ఉందో దాన్ని టు స్ట్రింగ్ అంటే మన స్ట్రింగ్నే కదా మనం పాస్ చేస్తున్నాము ఇక్కడ రిటర్న్ చేస్తున్నాము అది పంపిస్తుంది అనమాట. యాక్చువల్లీ మనం ఎస్లోని కొన్ని వర్డ్స్ ఇస్తున్నాం కదా ఆ వర్డ్స్ని ఇక్కడ మనం తీసుకున్నాం. ఇక్కడ చూస్తే అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఇచ్చింది ఏంటి రీనా, కీరా, వాతి అంటే అక్కడ 2 లెటర్స్ సేమ్ ఇచ్చాం డబ్ల్యూఈ. అక్కడ ఏం చేస్తుందంటే ఇనీషియల్గా ఫస్ట్ అయితే ఈ రెండు ఉన్నాయి కాబట్టి మామూలుగా ఒకటి ప్రింట్ చేసింది. తర్వాత వచ్చేసేటప్పటికి ఏమైందంటే నెక్స్ట్ వర్డ్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇక్కడ మళ్ళీ వచ్చింది కాబట్టి డూప్లికేట్స్ అనేది అలో చేయదు కదా. అందుకని ఏం చేసింది ఏకంగా ఈసారి తీసేసింది అనమాట. మళ్ళీ ఫస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ వర్డ్లో ఉంది కాబట్టి నేను నెక్స్ట్ టైం ఏమొచ్చి అది ప్రింట్ చేయలేదన్నమాట. కూడా సెవరల్ టైప్స్ వచ్చింది కాబట్టి దాన్ని ఏకంగా నెక్స్ట్ నుంచి అయితే రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఫస్ట్లోని టూ ఈస్ ఉన్నాయి కాబట్టి ఒక ఈ ప్రింట్ చేసింది డూప్లికేట్ అవాయిడ్ చేయడానికి. నెక్స్ట్ టైం అయితే మళ్ళీ వేస్తే మళ్ళీ ఎందుకు తీసుకుంటుంది అది ఏకంగా ఆల్రెడీ ఉంది అవి అయిపోయినాయి కాబట్టి మరి నెక్స్ట్ వర్డ్లోని అది అలో చేయొద్దు. సో దట్ అక్కడ అంటే రీనా, కీరా, వాటి అక్కడ ఏమొచ్చినాయో అవి తీసేసి రిమైనింగ్గా KVTI అని వచ్చేసింది అనమాట. అలా మ్యాప్ చేసుకుందనమాట. హ్యాష్ మ్యాప్ యాక్చువల్లీ దేనికి యూజ్ చేస్తామంటే అంబిగ్యూటీ ఉండకుండా చేసుకోవడానికి అనమాట. డూప్లికేట్స్ని అవాయిడ్ చేయడానికి మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మల్టిపుల్ వాల్యూస్ మనం ఎట్ టైం ఇవ్వచ్చు అనమాట. సో దట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆర్ కూడా సేమ్ అలాగే మనకి ఆర్ ఆల్రెడీ ఫస్ట్ ప్రింట్ చేసేసింది కాబట్టి నెక్స్ట్ వర్డ్లో సేమ్ మళ్ళీ వచ్చినా సరే అది తీసుకోదన్నమాట సేమ్ ఆల్రెడీ. అండ్ అందుకనే మనకి ఇక్కడ RENAKVTI అని ప్రింట్ చేసింది మొత్తం డూప్లికేట్స్ రిమూవ్ చేసి. సో కలెక్షన్స్లో చాలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అనమాట హ్యాష్ మ్యాప్ కూడా. మనం ఒకవేళ స్ట్రింగ్ డూప్లికేట్స్
అవాయిడ్ చేయాలంటే ఏ మోడల్ని చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ అయితే ఏ మోడల్ చెప్పామో అది చాలా ఈజీ. కొంచెం హ్యాష్ మ్యాప్ ఇవి ఏంటంటే కలెక్షన్స్, ఫ్రేమ్ వర్క్స్ ఇవి చాలా పెద్ద టాపిక్లోకి వస్తాయి. డిస్టర్బెన్స్ ఉంటే సారీ, ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.